నమస్తే, వెల్కమ్ టు స్టార్ 9. ఈరోజు మన స్టార్ 9 స్టూడియోలో మనతో పాటు ఉన్నారు బీజేపీ యూత్ లీడర్ కోట్టే మల్లికార్జున్ గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మనం చూస్తున్నాం జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ పూర్తయ్యాయి. అలాగే రేపు 14వ తారీఖున రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. దాని గురించి అలాగే బీజేపీ పార్టీ అనేది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎంత శాతం మేర గెలుస్తుంది అనుకుంటున్నారు మేడం? వాస్తవం ఏంటంటే బీజేపీలో త్రిముఖ పోరు ఉంటుందని చెప్పేసి మేము ఇప్పటికి కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు ఏదైతే సికింద్రాబాద్ పార్లమెంట్ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా మా రాజకీయ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో, అంటే భారతీయ జనతా పార్టీకి అసలైన ప్రత్యర్థులు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో ఈ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో 2014 నుంచి కావచ్చు, 2018 కావచ్చు, 2023 జరిగిన ఎన్నికల్లో మాగంటి గోపినాథ్ గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయినప్పటికీ ఇక్కడ అండర్ డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, ఏదైనా చిన్నిపాటి వర్షం వచ్చినా కూడా అక్కడ వాటర్ ప్రాబ్లమ్స్ ఉండి ఇల్లు మునిగిపోవడం కావచ్చు, చాలామంది ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనం అందరం చూస్తున్నాం. అంటే అడ్డగోలుగా అవినీతి, అరాచకాలు, గూండాయిజం, రౌడిజంతోనే అక్కడ పరిపాలన సరిగా చేయలేదు. కాబట్టి జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ప్రజలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారని మేము అనుకుంటున్నాం. కానీ వాస్తవంగా చూస్తే ఎగ్జిట్ పోల్స్ అని, ప్రీ పోల్స్ అని, ఒపీనియన్ పోల్స్ అని, లేదంటే పోస్ట్ పోల్స్ అనే సర్వేలు మేము కూడా చూసాం. సో ఏదేమైనా ఇప్పటికి కూడా మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ధీటుగా మేము ఖచ్చితంగా మాకు ఓట్ బ్యాంకింగ్ శాతం పెరుగుతుంది. ఖచ్చితంగా వాటికి మేము ఆ పార్టీలకు ధీటుగా ఖచ్చితంగా మా పార్టీ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారు కూడా గెలుపు సాధించే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పేసి మేము ఇప్పటికి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా ఎన్నో సర్వేలు, అవి ఏ పోల్ అయినా కూడా ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, లేదంటే రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయ పార్టీలు కానీ ఎలక్షన్స్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులు వ్యక్తిగతంగా ఏవైతే సర్వేలు చేయించుకుంటారో ఆ సర్వేలు కూడా తారుమారైన సంఘటనలు చాలా ఉన్నాయి. సో మా పార్టీ పరంగా మేము ఖచ్చితంగా కష్టపడ్డాం. మా నాయకులు కిషన్ రెడ్డి గారు, కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా కేంద్ర హోం సహాయక శాఖ మంత్రులు బండి సంజయ్ అన్న గారు కావచ్చు, డాక్టర్ లక్ష్మణ్ గారు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కావచ్చు. ముఖ్యంగా ఈ బీజేపీ యొక్క గెలుపు కోసము, ఎందుకంటే ఈరోజు కేంద్రంలో ఏదైతే నరేంద్ర మోదీ గారి సారథ్యంలో మేము ఏదైతే పరిపాలన అందిస్తున్నామో, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ యొక్క ఫలితాల లక్ష్యంగా ఈరోజు కేంద్ర నాయకులు కూడా ఇక్కడ ఎన్నికల్లోకి రావడం జరిగింది. అంతెందుకు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు కావచ్చు, అదేవిధంగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ యాదవ్ గారు ఇక్కడికి ఎలక్షన్ క్యాంపెయిన్కి రావడం జరిగింది. అలాగే మాలాంటి యువ నాయకులు, మేధావంతులు, విద్యావంతులు, అదేవిధంగా పార్టీ యొక్క కార్యకర్తలు కూడా ఎలక్షన్స్లో బీజేపీ యొక్క అభ్యర్థి కోసం ఖచ్చితంగా పనిచేశాము. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నాం. ఒకవేళ మేము గెలవలేని పక్షంలో ఖచ్చితంగా గెలిచేటువంటి అభ్యర్థిని ఓడగొట్టే అభ్యర్థిని గెలిపించే విధంగా, అంటే కింగ్ మేకర్గా వచ్చే అవకాశం ఖచ్చితంగా బీజేపీ ఉంటుంది అని చెప్పేసి మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. సార్, అలాగే మీరు పోటాపోటీగా ప్రచారాలు కూడా చేశారు. ఓటర్ల తీరు ఎలా ఉంది సార్? మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు కానీ మహిళల తీరు కానీ, యువత ఎలా స్పందిస్తున్నారు? ఖచ్చితంగా మేడం, భారతీయ జనతా పార్టీ అనేది ఒక పార్టీగా ఎవరు చూడట్లేదు. అంటే ప్రజలు కావచ్చు, యూత్, ముఖ్యంగా ఫస్ట్ ఓటర్స్ను మనం తీసుకుంటే దేశంలో ఇప్పుడు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 18 నుంచి 25, అంటే 18 years to 25 years, అంటే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు ఉన్నటువంటి చదువుకున్నటువంటి యువతీ యువకులు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారని మేము విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే నేషన్ ఫర్ డెవలప్డ్ అనే విధంగా కావచ్చు, ఈ రాష్ట్రం పరిధిలో కావచ్చు, లేదంటే కేంద్ర పరంగా కూడా ఈరోజు సబ్కా సాత్ అనేది నిదానం ఏదైతే తీసుకున్నారో గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు, సో తెలంగాణ యొక్క అభివృద్ధికి కావచ్చు, దేశంలో ఆల్రెడీ బీజేపీ పార్టీ 21 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది మేడం. ప్రతి రాష్ట్రంలో కూడా ఏ విధంగా పరిపాలన ఏ విధంగా అచ్చేదిని కృషి చేస్తుందో, తెలంగాణ రాష్ట్రానికి కూడా కొన్ని లక్షల కోట్ల నిధులు ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. ఖచ్చితంగా యువతీ యువకులతో పాటు విద్యావంతులు, చదువుకున్నటువంటి మేధావులు కావచ్చు, ఖచ్చితంగా ఈ భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారని మేము అనుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ ఏ విధంగా జరిగినాయంటే, ఏ రాష్ట్రంలో అయినా
దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఎన్నికల్లో కావచ్చు, అసెంబ్లీ వైజ్గా జరిగేటువంటి ఎలక్షన్స్లో ఈక్వేషన్స్, క్యాలిక్యులేషన్స్ మారుతాయి. ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క ఓటర్ కావచ్చు గ్రాఫ్ పెరుగుతుందని ఒక దురుద్దేశంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఈరోజు క్యాస్ట్ పాలిటిక్స్ వైపు దీన్ని తెరదీశారు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీని మనం మునిగిపోతున్న నావాగా పేర్కొనవచ్చు తెలంగాణలో. ఎందుకంటే అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు 26 గ్యారెంటీల అమలు గురించి మాట్లాడట్లేదు. అదేవిధంగా అడ్డగోలుగా రాజ్యాంగ విరుద్ధంగా అజారుద్దీన్ గారికి ముస్లిం మైనార్టీ మంత్రిత్వ శాఖ పదవి ఇవ్వడము. అదేవిధంగా మనం చూస్తున్నాం, ముఖ్యంగా ఏంటంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చూసే మనం యూసఫ్గూడ డివిజన్లో ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అని చెప్పేసి ఆ విధంగా పరోక్షంగా ప్రత్యక్షంగా, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా క్రిస్టియన్స్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే క్రిస్టియన్స్, ఈ విధంగా వీళ్ళు క్యాస్ట్ పాలిటిక్స్ వైపుకు తీసుకెళ్లారు. సో దానితో ప్రజల్లో ఈక్వేషన్స్, క్యాలిక్యులేషన్స్ మారిపోయాయి. ఏదేమైనా దాంతోనే మా భారతీయ జనతా పార్టీ నాయకులు అంటే బండి సంజయ్ గారు కావచ్చు, మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు కూడా ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అనే విధంగా స్లోగన్స్ తీసుకున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ సో హిందువుల ఓట్లు అడగడంలో తప్పు లేదు. కాబట్టి బీజేపీ అంటే హిందువు, హిందువు అంటే బీజేపీ అనే స్లోగన్స్ తీసుకొచ్చారు. మేము ఒకటే చెప్తున్నాం, బీజేపీ అంటే రాజకీయాల్లో వ్యక్తిగతంగా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లబ్ధి పొందేటువంటి పార్టీ అయితే కాదు. ఎందుకంటే మేము గెలుపోవటంల కంటే ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం కృషి చేసేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే. దేశం కోసం, ధర్మం కోసం, ప్రజా సంక్షేమం కోసం అన్ని రకాల వర్గాలు ఏదైతే బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ముస్లిం మైనారిటీ సంక్షేమాల కోసం కృషి చేసేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఇదే భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే మనం చూస్తున్నాం, జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసి అక్కడ హింసాత్మక యొక్క ఉగ్రవాదాలను కూడా అరికట్టి ఈరోజు మనం అక్కడ నిష్పక్షపాతంగా, శాంతియుతంగా, కట్టుదిట్టమైనటువంటి భద్రతా వ్యవస్థ మధ్య గతంలో ఎన్నికలు జరగడం జరిగింది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గామ్ లాంటి ఉగ్రదాడిని కూడా ఈరోజు ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో నుదుటిన చెరిగిపోయినటువంటి సింధూరం తాలూకు మహిళలకు గుర్తుగా ఈరోజు విజయాన్ని చేర్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఈరోజు వీళ్ళు ముస్లిమ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ముస్లింల కోసం, ముస్లిం మహిళల కోసం షరియా చట్టాన్ని కూడా లెక్క చేయకుండా ట్రిపుల్ తలాక్ చట్టం తీసుకొచ్చి ముస్లిం సోదరీమణుల కోసం కృషి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అంటే నేనేమంటున్నా అంటే చాలామంది కాంగ్రెస్ యొక్క సిద్ధాంతం విధానం ఏంటంటే డివైడ్ అండ్ రూల్స్ పాలసీ, అంటే విభజించు పాలించే సిద్ధాంతాన్ని కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. కానీ భారతీయ జనతా పార్టీకి అందరూ ఒకటే, అంటే హిందువులు ఒకటే, బీసీలు ఒకటే, ఎస్సీలు ఒకటే, ఎస్టీలు ఒకటే, ముస్లింలు ఒకటే, అందరినీ కూడా ఒక తల్లి తన పిల్లల్ని ఏ విధంగా అయితే సరి సమానంగా చూసుకుంటుందో ప్రస్తుతం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కావచ్చు, గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఉన్నటువంటి జాతీయ నాయకత్వం కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు కావచ్చు, ఎవరైనా కూడా ఈ ప్రజలకు ఏదైనా కష్టం వచ్చిందంటే అన్ని రకాల వర్గాల కోసం మేము అండగా ఉన్నామని చెప్పేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే స్పష్టంగా చెప్తున్నారు. దీన్ని కేవలం తమ ఓట్ బ్యాంకింగ్ కోసం మాత్రమే రాజకీయ పార్టీలు బీజేపీని ఒక మతతత్వ పార్టీగా చిత్రీకరిస్తున్నారు. ప్రజలు కూడా నమ్మే విధంగా సిద్ధంగా లేరు. ఎందుకంటే ప్రజలకు అన్నీ తెలుసు. సో మేధావులు ఉన్నారు, చదువుకున్నటువంటి విద్యావంతులు ఉన్నారు. ఎందుకంటే విభజించు పాలించే సిద్ధాంతాన్ని తీసుకొచ్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ప్రజల కోసం పనిచేస్తుంది, అదేవిధంగా విద్యావంతుల కోసం పనిచేస్తుంది, అన్ని రకాల వర్గాల కోసం పనిచేస్తుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని అన్ని రకాల వర్గాలు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ముస్లిం మైనార్టీలు కూడా ఖచ్చితంగా ఆదరిస్తారు. ఖచ్చితంగా వాళ్ళందరూ మాకు ఓటు వేస్తారనే నమ్మకం ఉంది, విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. సార్, ఫలితాలు రేపు విడుదలవుతాయి. ఫలితాల తర్వాత బీజేపీ పార్టీ కనుక గెలిస్తే మీరు ఎలాంటి మార్పులు తీసుకురావాలనుకుంటున్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో? ఓకే, ఒకటి మేడం, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. మా కేంద్ర హోం శాఖ మంత్రి వర్యులు అమిత్ షా గారు ఎప్పుడు ఒకటే మాట చెప్తారు, మీడియా ముఖంగా కావచ్చు, మాలాంటి యువ నాయకులకు కావచ్చు, లేదంటే బహిరంగ సభల్లో కూడా, రాజకీయాలు అనేటి నిరంతర ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి, ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల కష్టాలని మనము గుర్తించి వాళ్ళ కోసం సహాయం చేసే విధంగా వెళ్ళాలి. కానీ కేవలం అధికారంలోకి వచ్చేకి మాత్రమే రాజకీయాలు చేయకూడదు. ఎందుకంటే అధికారం అనేది ఎప్పుడు శాశ్వతం కాదు. ప్రజల యొక్క
ప్రాబ్లమ్స్ కావచ్చు, ప్రజల యొక్క అభివృద్ధి, దేశం యొక్క అభివృద్ధి, ప్రజల సమస్యలను మనం పరిష్కరించడమే అసలైన మార్గం అని చెప్పేసి హోంమంత్రి వర్యులు అమిత్ షా గారు ఎప్పుడు చెప్తుంటారు. మేము దానికి కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్స్ అంటే రాజకీయాల్లో గెలుపోటములు సహజం. గెలిచినా మేము ప్రజల పక్షానే ఉంటాం, ఓడిపోయినా ప్రజల పక్షాన్నే పోరాటం చేస్తాం. ఎందుకంటే ఎగ్జాంపుల్, గత 10 ఏళ్ల కాలంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ధీటుగా పనిచేసింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ప్రజల పక్షాన కానీ ప్రజల యొక్క సమస్యల కోసం కొట్లాడింది ఇక్కడ తెలంగాణలో బీజేపీ పార్టీ టీఆర్ఎస్తో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో కూడా కొట్లాడింది అప్పుడు భారతీయ జనతా పార్టీ మాత్రమే. అంటే భారతీయ జనతా పార్టీకి అధికారంతో పని లేదు, ప్రజల కోసం. ప్రజలు అధికారం ఇస్తే ఖచ్చితంగా వచ్చే దీనికోసం కృషి చేస్తాం. ఒకవేళ అధికారం లేకపోతే ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ముందుంటుంది. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా ప్రజలకు ఇప్పుడు ఏదైతే అబద్ధపు హామీలు ఇచ్చి తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు, ఆయన 2 సంవత్సరాలు అయిపోయింది, మహిళలకు ఇస్తానన్నటువంటి 2500 ఆర్థిక సహాయం ఇప్పటి వరకు చేయలేకపోయారు. అదేవిధంగా యువతకు ఉద్యోగాలు ఇస్తాను 2 లక్షల వరకు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు ఏ విధంగా అయితే జనవరి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను అన్నారు, ఈయన కూడా జూన్లో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ రాలేదు. అదేవిధంగా ఈరోజు చదువుకున్నటువంటి మహిళలకు స్కూటీలు ఇస్తానన్నారు, ఇవ్వలేదు. అదేవిధంగా వికలాంగులకు 4 నుంచి 6 లక్షలుగా 4 నుంచి 6,000 వరకు పెన్షన్ ఇస్తామన్నారు, పెన్షన్ ఇవ్వలేదు. అంటే అబద్ధపు హామీలు, 6 గ్యారెంటీల్లో ఫెయిల్ అయిపోయారు. ప్రతిదీ అంటే మాటల గారడీలాగా దొంగ హామీలతో, అబద్ధపు ఓట్లతో, ఈరోజు అబద్ధపు హామీలతో, మోసాలతో అధికారంలోకి వచ్చారు. మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ చూస్తే ఎంత భయానకమైన పరిస్థితులు ఉన్నాయంటే, షేక్పేటలో రిగ్గింగ్ కావచ్చు, అదేవిధంగా యూసఫ్గూడ డివిజన్లో కానీ, ఇంకొక రెహమత్ నగర్లో కానీ, బోరబండలో కానీ, ప్రతి చోట కూడా పోలింగ్ బూత్ కేంద్రాలలో సాక్షాత్తు అభ్యర్థులు, ఇప్పుడు మగంటి సునీత గారు ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి, ఆమెకు కూడా రక్షణ లేదు. వాళ్ళ కార్పొరేటర్స్ హేమ గారు అనుకుంటా, ఆమెకి దాడి చేయడం కావచ్చు, అదేవిధంగా టీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళని కానీ, అదేవిధంగా మా పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ గౌతమ్ రావు గారిని కావచ్చు, అదేవిధంగా బీజేపీ యువమోర్చా నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులను కూడా వాళ్ళు పోలింగ్ ఏజెంట్ పాసులు ఉంటే కూడా లోపల పంపించకుండా అడ్డుకుంటూ వాళ్ళు దౌర్జన్యంతో, అంటే లీడర్లని దౌర్జన్యం చేయడము, పోలింగ్ పరిసరాల్లో ఉండకూడదని చెప్పేసి 144 సెక్షన్ పేరు మీదుగా, లేదంటే ఎలక్షన్ విధులు చేస్తున్నాం అనే విధంగా అడ్డగోలుగా అధికార దుర్వినియోగం చేయడము. అదేవిధంగా ముఖ్యంగా ఓటర్లను ప్రలోభపెట్టారు ఇక్కడ. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ జీరో బడ్జెట్ పాలిటిక్స్ వైపు, అదేవిధంగా దేశం యొక్క అభివృద్ధి వైపు ముందుకు వెళ్తుంటే, ఈరోజు ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి వ్యక్తి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. సో రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అట్లాంటి నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీ ఖచ్చితంగా ఓటుకి నోట్లతో ఓట్లని, ప్రజల యొక్క ఓట్లని కొనుగోలు చేస్తుంది. అదేవిధంగా ఈరోజు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుకి నోట్లు లాగా ఈరోజు అధికారమే లక్ష్యంగా, అధికార కాంక్షతో, అధికార వ్యామోహంతో జూబ్లీ హిల్స్లో ఎలాగైనా గెలవాలి అని చెప్పేసి ప్రజల్ని భయభ్రాంతులకు చేశారు. అదేవిధంగా నాయకుల్ని మీద దౌర్జన్యం చేశారు. ఓటుకి 1500, 2000, 2500, 5000, 7000, 20,000 కూడా ఇస్తున్నట్లు మనం సోషల్ మీడియాలో చూసాం. సాక్షాత్తు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి అనుచరులు కావచ్చు, అదేవిధంగా కార్పొరేటర్ ధన్పల్ రాజశేఖర్ గారు అనుకుంటా స్వయంగా డబ్బులు పంచడం కూడా మనం చూసాం. అదేవిధంగా 1,00,000కు పైగా చీరలు పంచారు, మిక్సీలు పంచారు. అంటే ఓటర్లకు తాయిలాలతో ప్రలోభాలం పెట్టి ఈరోజు అధికారంలోకి రావాలనుకున్నారు. నిజమైన అసలైన రిఫరెండం పెడితే ఇది అసలుకు ఎన్నికల్లో జరిగిన తీరు చూస్తే నిజంగా సిగ్గుసేటుగా భావిస్తున్నాం. ఎందుకంటే ప్రజల యొక్క పెన్షన్ ని కూడా మేము రద్దు చేస్తాము, మీ పెన్షన్లు కూడా తీసేస్తాం ఓటు వేయకపోతే అని చెప్పేసి ప్రజల భయభ్రాంతులకు చేశారు. ఏదేమైనా జూన్ 14, రేపు నవంబర్ 14గా పోలింగ్ రిజల్ట్స్ వస్తాయి. ఖచ్చితంగా ఏమవుతుందో మేము కూడా మీలాగానే వెయిట్ చేస్తున్నాం. కాకపోతే మేము కూడా మా పార్టీ తరఫున మేము నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాం. సార్, ఇది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు ఏమున్నాయంటారు? అలాగే మీరు ఒకవేళ గెలిచి ముందు పార్టీలోకి వస్తే అభ్యర్థి ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఒకటి మేడం, ఈ జూబ్లీ హిల్స్లో మేము కూడా బీజేపీ యువమోర్చా నాయకులుగా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో కావచ్చు, బండి సంజయ్ అన్న గారి నేతృత్వంలో, అదేవిధంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారితో కలిసి రెహమత్ నగర్ డివిజన్లో క్యాంపెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా యూసఫ్గూడ డివిజన్లో, ఇతర డివిజన్లలో కూడా క్యాంపెయిన్ చేసాం. ఇంటింటి ప్రచారం కూడా చేయడం జరిగింది. అంటే ఎక్కడ చూసినా ఇరుకు సందులు ఉన్నాయి, అక్కడ అండర్ డ్రైనేజీ సిస్టమ్ సరిగా లేదు, అంటే వాటర్ ఫెసిలిటీస్ అంతంత మాత్రమే ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ముఖ్యంగా ఒక చిన్నిపాటి వర్షం వచ్చినా కూడా అది మునిగిపోయే విధంగా ఉంది. ఖచ్చితంగా బీజేపీ పార్టీ
గెలిచిస్తే ఖచ్చితంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ యొక్క నియోజకవర్గ రూపురేఖలు ఖచ్చితంగా మార్చే అవకాశం ఖచ్చితంగా ఉంది, మారుస్తాం. ఒకవేళ బీజేపీ గెలవకపోతే ఖచ్చితంగా అధికార వ్యామోహంతో, అధికార కాంక్షతో ఈరోజు ప్రజలకు డబ్బులు ఇచ్చి, అటు టీఆర్ఎస్ కావచ్చు ఇటు కాంగ్రెస్ కానీ ఓటుకు నోట్లు డబ్బులు ఇచ్చి ఈరోజు గెలుపు కోసం ముందుకెళ్తున్నాయి కదా. సో ఒకవేళ టీఆర్ఎస్ గెలిచినా కాంగ్రెస్ గెలిచినా ఖచ్చితంగా వారి మెడలు వంచే విధంగా నియోజకవర్గానికి సంబంధించి, డివిజన్లకు సంబంధించి ఏ వార్డులో సమస్యలు ఉన్నా, ఏ ప్రజల యొక్క సమస్యలు ఉన్నా బీజేపీ పార్టీకి ముందుకు వస్తే ఖచ్చితంగా మేమే దగ్గరుండి, మా పార్టీ నాయకులు లంకల్ దీపక్ రెడ్డి గారు ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి కిషన్ రెడ్డి గారు ఈరోజు కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నారు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాదు, సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించి ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకులు ముందుంటారు. ఆ పార్లమెంటుకు సంబంధించి కావచ్చు, జూబ్లీహిల్స్ అసెంబ్లీకి సంబంధించి ఖచ్చితంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఖచ్చితంగా కృషి చేస్తాం. మనం చూసుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలన చేసింది, అలాగే కాంగ్రెస్ కూడా ఇప్పుడు ప్రస్తుతం పరిపాలన చేస్తుంది. ఇప్పుడు బీజేపీ ఉప ఎన్నికలలో, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఉన్న అభ్యర్థికి ప్రధాన ప్రత్యర్థి ఎవరంటారు? ఒకటి మేడం, మీరన్నట్లు మిగతా వాళ్ళు వ్యక్తిగతంగా ఆరాధన చేస్తారు. అంటే ఇటు టీఆర్ఎస్ పార్టీ అయినా అటు కాంగ్రెస్ పార్టీ అయినా కుటుంబ పరిపాలన కొనసాగించేటువంటి పార్టీలు, వారసత్వ వంశపారంపర్యానికి సంబంధించినటువంటి పార్టీలు. అటు కాంగ్రెస్ అయినా ఇప్పుడు గతంలో జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చారు, ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ గారు వచ్చారు, రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ గారు, సోనియా గాంధీని అంటిపెట్టుకుని ఇప్పుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అని చెప్పేసి వచ్చారు. ఇదే టీఆర్ఎస్ పార్టీని చూసుకుంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చంద్రశేఖర్ రావు గారు అంటే కేసీఆర్ గారు పార్టీని 2001లో స్థాపించారు. తర్వాత 2014లో తెలంగాణ నినాదంతో అధికారంలోకి వచ్చారు. ఆయన తర్వాత ఇప్పుడు తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు గారు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు మనం మాట్లాడే కవితక్క గారు కావచ్చు, అదేవిధంగా సంతోష్ కుమార్, వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్లో ఒక వంశపారంపర్యం పాలన తీసుకెళ్లేటువంటి పార్టీ నాయకులు. కానీ భారతీయ జనతా పార్టీ అనేది ఒక డిఫరెంట్ పార్టీ. అంటే భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికులే, ప్రతి ఒక్క కార్యకర్త ఒక నాయకుడిగా ఎదిగే అవకాశం ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఈరోజు దేశంలో అంటే తొలి ఎస్టీ మహిళ రాష్ట్రపతి అయ్యారు, అదేవిధంగా తొలి ఎస్సీ రాష్ట్రపతి అయ్యారు రామ్నాథ్ కోవింద్ గారు, అదేవిధంగా వాజ్పేయి గారు ఉన్నప్పుడు తొలి ముస్లింకి సంబంధించి ఏపీజే అబ్దుల్ కలాం గారికి ఆ రోజు రాష్ట్రపతి ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు తొలి బీసీ ప్రధాని గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. అంటే ఈరోజు భారతదేశంలో ఎవరైనా కూడా అన్ని రకాల వర్గాలకి అన్ని రకాల సంక్షేమం కోసం కృషి చేస్తూ అన్ని రకాలకు సంబంధించిన అత్యున్నత స్థాయి పదవుల్లో ఎంపిక చేస్తున్నటువంటి పార్టీ ఏది ఉందంటే ప్రతి ఒక్కరిని అడిగినా కూడా చెప్పే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రం. మేము స్పష్టంగా చెప్తున్నాం, మిగతా పార్టీల్లో బీఫామ్ ఇవ్వాలన్నా, లేదంటే ఒక ఎమ్మెల్యే సీటు కావాలన్నా, ఎంపీ సీటు కావాలన్నా, ఒక మంత్రి పదవి కావాలన్నా, ఏది కావాలన్నా ఖచ్చితంగా అడ్డగోలుగా కోట్లు, 50 కోట్లు కావచ్చు, 100 కోట్లు కావచ్చు, ఇంకా అంతకుమించి కోట్లు పంచి పెడతారు, తీసుకుంటారు. కానీ భారతీయ జనతా పార్టీలో పార్టీ కోసం నిరంతర శ్రమతో, నీతి నిజాయితీ నిస్వార్థ సేవాగుణంతో ప్రజల కోసం పనిచేసేటువంటి నిస్వార్థ సేవాగుణం ఉన్నటువంటి మాలాంటి యువ నాయకులు కావచ్చు, బీజేపీలో పనిచేసేటువంటి నాయకులు ప్రతి ఒక్కరికి పార్టీ అవకాశం ఇస్తుంది. బీజేపీలో కార్యకర్తలే నాయకులు అవుతారు, నాయకులే భవిష్యత్తు ప్రత్యక్ష రాజకీయాల్లో అవ్వచ్చు, పరోక్ష రాజకీయాల్లో కానీ పోటీ చేసే అవకాశం భారతీయ జనతా పార్టీ కల్పిస్తుంది. సో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది వంశపారంపర్య రాజకీయాలను భారతీయ జనతా పార్టీ ఎంకరేజ్ చేయదు. భారతీయ జనతా పార్టీలో పార్టీ కోసం, దేశం కోసం, ధర్మం కోసం, ప్రజల కోసము, అల్టిమేట్గా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కోసం పనిచేసేటువంటి నాయకులే, కార్యకర్తలే నాయకులు అవుతారని చెప్పేసి మేము ప్రత్యక్షంగా చూసాము, మేము ప్రత్యక్షంగా అది అమలు చేస్తున్నారు. సో దానికి మేము ఇప్పటికి కట్టుబడి ఉన్నాం. దానికి మా భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం యువ నాయకులుగా పనిచేస్తున్నందుకు మేమందరం గర్వపడుతున్నాం. మనం వింటున్న మాట ఏంటంటే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి కలిసి పనిచేస్తున్నాయి అనే మాట కాంగ్రెస్ నుండి వస్తుంది. దాని మీద మీ అభిప్రాయం ఏమంటారు? సింపుల్గా అందరికీ తెలుస్తుంది మీడియా ముఖంగా. సో అందరికీ తెలుసు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నట్లు ఈరోజు భారతీయ జనతా పార్టీని చూసి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఎందుకు భయపడుతున్నాయి? ఒకటి, ఈరోజు తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలో లేదు, అయినా కానీ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికి వెళ్ళినా, ఏ మీటింగ్లు పెట్టినా వాళ్ళ అధికార ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కదా వాళ్ళకి లక్ష్యం.
ఎందుకంటే భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క గ్రాఫ్ రోజు రోజుకి పెరుగుతుంది. అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి చరిష్మా కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ప్రజల పక్షాన నిలిచేటువంటి నాయకులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు తీసుకోండి, లంకల్ దీపక్ రెడ్డి గారు. సో ఇప్పుడు ఆయన హైదరాబాద్ సెంట్రల్ జిల్లా పరిధిలో ఏ చిన్న సమస్య వచ్చినా, ధర్నాలైనా, రాస్తారోకులైనా, ర్యాలీ అయినా, ఏదైనా హామీల విషయంలో అయినా, నిరుద్యోగుల పక్షానైనా, యువకుల సమస్యలైనా, లేదంటే హామీల అమలు విషయంలో కూడా ఈరోజు లంకల్ దీపక్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో కావచ్చు, బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా గతంలో ఎన్నో రకాల ధర్నాలు, రాస్తారోకోలు చేసాము, మళ్ళీ చేస్తున్నాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. అంటే ఇవన్నీ చేయడం వల్ల ప్రజలు ఎవరి పక్షాన ఉంటారు? భారతీయ జనతా పార్టీ వైపున ఉంటారు. కాబట్టి భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసుకుంటే వీళ్ళని ఎదగనీయకుండా మనం డిఫాల్ట్ చేయొచ్చు అనే ఒక లక్ష్యాన్ని గురి చేసుకొని ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ బీజేపీ లోపాయికార ఒప్పందం అని వాళ్ళు మాట్లాడతారు. కాంగ్రెస్ ఏమంటుంది, బీఆర్ఎస్ బీజేపీ లోపాయికార ఒప్పందం అని అంటుంది. ఈరోజు మేము అదే లోపాయికార ఒప్పందం పెట్టుకుంటే టీఆర్ఎస్ని ఈరోజు జీరోకి ఎందుకు పరిమితం చేస్తాం? ఒకటి. నెక్స్ట్, కాంగ్రెస్ ప్రభుత్వము కూడా అలా మాట్లాడడం సిగ్గుచేటు. ఈరోజు మేము ప్రజల పక్షాన ఉన్నాము కాబట్టే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 అసెంబ్లీలలో దాదాపు 8 సీట్లు ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. సో వాళ్ళకి లక్కీగా రాష్ట్రంలో అధికార ప్రభుత్వం వచ్చింది కాబట్టి 8 సీట్లు కాంగ్రెస్కి వచ్చాయి. లేదంటే బీజేపీ యొక్క సంఖ్య ఇంకా పెరిగేది. ఇక్కడ ఏంటంటే ట్విస్ట్, చాలా మందికి తెలియదు అనుకుంటా, అంటే సిటీలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు, గ్రామీణ ప్రాంతాలకు తెలియదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మేము కూడా పనిచేసాము. ఇక్కడ తెలంగాణ జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా రాలేదు, కేవలం టీఆర్ఎస్కి వచ్చాయి. అదేవిధంగా చుట్టుపక్కల బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు. అంటే ప్రజలు విఘ్నులు, అంటే ఎవరిని అధికారంలోకి తీసుకురావాలి, ఎవరిని అధికారంలోకి తీసుకురాకూడదని చదువుకున్న యువత ఇటు బీజేపీ వైపే ఉన్నారు. సో కాంగ్రెస్ యొక్క హామీలను ప్రజలు నమ్మి మోసపోయారు. ఇప్పుడు ప్రజలకు తెలుస్తుంది, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపే 2028లో జమిలీ ఎలక్షన్స్ జరిగినా, లేదంటే 2029లో ఎలక్షన్స్ జరిగినా ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో నెక్స్ట్ రాబోయే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మాత్రమే. అది గ్రహించారు కాబట్టే కాంగ్రెస్ నాయకులు కానీ, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కేటీఆర్ గారు అందుకే లక్ష్యంగా మా నాయకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నాయకత్వాన్ని పటిష్టం చేస్తూ మాలాంటి యువకులు ముందుకు తీసుకెళ్తున్నటువంటి క్యాడర్ను ముందుకు తీసుకెళ్లేటువంటి నాయకులు కిషన్ రెడ్డి గారిని కావచ్చు, బండి సంజయ్ గారిని కావచ్చు, డాక్టర్ లక్ష్మణ్ గారిని కావచ్చు, అదేవిధంగా రామచంద్రరావు గారిని కావచ్చు టార్గెట్ చేసుకొని వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం, వ్యక్తిగతంగా దుష్ప్రచారాలు చేయడాన్ని ఒక పనిగా పెట్టుకున్నారు. సో ఈ పెరుగుట విరుగుట కొరకే అనే ఒక సామెత ఉన్నట్టు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి దుష్ప్రచారాలని కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను కానీ ప్రజలు అందరూ గమనించారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్కి అయినా కాంగ్రెస్కి అయినా సరైన ప్రత్యర్థి కాదు, సరైన వాళ్ళకి చెమటలు పట్టించి అధికారంలోకి వచ్చేటువంటి ప్రభుత్వం ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. మనం చూసుకున్నట్టయితే గత లోక్సభ ఎలక్షన్స్లో అధిక ఎంపీ సీట్లు రావడానికి బీఆర్ఎస్ పార్టీ అనేది పరోక్షంగా సహాయం చేసిందని అంటున్నారు. దాని మీద మీరేమంటారు? మేడం, ఒకటి ఇందాక కూడా చెప్పాను, రాజకీయ పార్టీల యొక్క వ్యూహాలు కావని ఎవరిదైనా కూడా అధికారాకాంక్షనే ఉంటుంది. సో వాళ్ళు వీళ్ళు అని సోషల్ మీడియాలో మాట్లాడి ఏదో సింపథైజర్గా మాట్లాడడం తప్ప బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీకి ఎందుకు లోపాయికరంగా పనిచేస్తారు, మరి బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్కి లోపాయికరంగా ఒప్పందం చేశారు అని మాట్లాడడం మన అవివేకం అవుతుంది. ఎందుకంటే రాజకీయ పార్టీల్లో ప్రతి ఒక్కరు ప్రజలకి ఏదైనా చేయాలంటే వాళ్ళ చేతిలో ఒక పవర్ ఉండాలి. ఆ పవర్ ఎప్పుడు వస్తుంది? మనం ప్రత్యక్ష ఎన్నికల్లో కానీ పరోక్షంగా ఎన్నికల్లో కానీ గెలిచినప్పుడే ప్రజలకు ఏమైనా చేయగలుగుతాం. అది ఎమ్మెల్యే ఎలక్షన్స్ కావచ్చు, అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, లేదంటే ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు. కానీ ఈక్వేషన్స్ క్యాలిక్యులేషన్స్లో వాళ్ళ బాస్ కేసీఆర్ గారు చేసినటువంటి అరాచకాలు కావచ్చు, అవినీతి కావచ్చు, అంటే కాళేశ్వరంకి సంబంధించినటువంటి అవినీతి కావచ్చు, అదేవిధంగా రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒక భూమికి సంబంధించి యాప్ తీసుకొచ్చారు, ధరణి యాప్. ధరణి యాప్లో ఉన్నటువంటి మోసాల్లో కావచ్చు, లేదంటే ఇక్కడ రాజకీయ నాయకుల యొక్క అవినీతి, అదేవిధంగా భూ కబ్జాల విషయంలో టీఆర్ఎస్ పార్టీ గెలవలేదు, అబద్ధ హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సో ఈ రెండు పార్టీలు రెండు దొందే. సో ప్రజల కోసం ఎంతైనా కొంచెం కష్టపడుతున్న పార్టీ ఏదైనా ఉందంటే గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఉన్న బీజేపీ. కాబట్టి బీజేపీ వైపు ఈరోజు ప్రజలు నిలబడ్డారు. ఖచ్చితంగా మేము మిగతా పార్టీలాగా అబద్ధపు హామీలు ఇవ్వలేము, అలాగే ఆ ప్రజల్ని మోసం చేయాలని అనుకోలేము. కాబట్టి మేము రాజకీయాల్లో కొన్ని చోట్ల గెలుపోటములు
జరుగుతున్నాయి. ఖచ్చితంగా వీటన్నిటి మా నాయకులు పరీక్షిస్తారు. ఖచ్చితంగా మేము ప్రజల్ని మోసం చేయాలనుకోవట్లేదు, ప్రజల కోసం పనిచేయాలనుకుంటున్నాం కాబట్టి మేము గెలిచిన ప్రజల కోసం పనిచేస్తాం, ఓడిపోయిన ప్రజల కోసం పనిచేస్తాం. జూబ్లీహిల్స్ ఎన్నికలతో పాటు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. అలాగే రిజల్ట్స్ కూడా 14వ తారీఖునే రాబోతున్నాయి. ఆ ఎగ్జిట్ పోల్స్ మీద మీ ఒపీనియన్ ఏంటంటారు? ఒకటండి, ఎగ్జిట్ పోల్స్ 100% బీజేపీ వైపే ఉన్నాయని చెప్పాయి. చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క పరిపాలన కావచ్చు, ప్రజా సంక్షేమానికి ఇవి నిదర్శనం అని చెప్తున్నాం. మనం చూస్తే ఏ ఎగ్జిట్ పోల్స్ అయినా కూడా, అంటే ఎగ్జిట్ పోల్స్ కొన్నిసార్లు అటు ఇటు అయిన మాట వాస్తవమే, కాకపోతే ఆల్ ఎగ్జిట్ పోల్స్ ఎక్కడ చూసినా కూడా భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈరోజు దాదాపు 135 నుంచి 160 సీట్లు ఎగ్జిట్ పోల్స్ చెప్పడం కావచ్చు. పర్సెంటేజ్ పరంగా చూస్తే దాదాపు కాంగ్రెస్కి 37% కావచ్చు. అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ జన్సురాజ్ పార్టీ 9.8 కావచ్చు, అదర్స్ 6%. సో ఓవరాల్ చూసుకుంటే భారతీయ జనతా పార్టీ వైపు 46 to 47% బీహార్ ఎలక్షన్స్లో మాకు ఈరోజు ఓటింగ్ ప్రజలు మాకు పట్టం కట్టబోతున్నారని చెప్పేసి మాకు స్పష్టంగా అన్ని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. సో 100% ఇక్కడ మాకు కూటమి ఉంది. ఎందుకంటే ఈరోజు మేము ఏదైతే పార్టీ మీద జేడీతో పొత్తులో నితీష్ కుమార్ గారి సారథ్యంలో ఈరోజు ముందుకెళ్ళాం. సో వివరాలుగా చూసుకుంటే కూడా భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా 65 నుంచి 70 సీట్లు కావచ్చు, జేడీయూ 55 నుంచి 60 సీట్లు. ఓవరాల్గా చూస్తే దాదాపు 135 నుంచి 160 సీట్ల పైన మేము గెలవబోతున్నాం. ఈరోజు రాహుల్ గాంధీ గారిని చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగం పేరు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఏవి పడితే అవి మాట్లాడుతూ ఓట్ చోరీ, ఈవీఎంలు హ్యాకింగ్ అని చెప్పేసి మాట్లాడేటువంటి రాహుల్ గాంధీ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ పార్లమెంటులో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నాయకులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, ఏ విధంగా డివైడ్ అండ్ రూల్ పేరుతో క్యాస్టిజం పాలిటిక్స్కి తెరదీశారో, అదేవిధంగా దొంగ ఓట్లు కూడా, ఇప్పుడు నకిలీ ఓటర్ ఐడి కార్డులు కూడా ఎలక్షన్స్లో చూసాం. మహిళలు కొంతమంది ఎలక్ట్రిసిటీ బిల్స్ తీసుకొచ్చి ఓటు వేయడానికి వచ్చారు, కొంతమంది తమ ఓటును వినియోగించుకోవడానికి వస్తే కూడా అక్కడ తమ ఓటు ఆల్రెడీ వేశారని చెప్పేసి చెప్పడం కావచ్చు. అంటే అబద్ధపు హామీలు, దొంగ ఓట్లతో, ఓటుకు నోట్లతో ప్రజల్ని కొంటూ ఓట్లు వేపించుకున్నారు అధికార దాహంతో, అధికార కాంక్షంతో, రౌడీజం, గూండాయిజం, దౌర్జన్యంతో. సో ఎప్పుడు ఇలాంటి సామెతలు మాటలు మాట్లాడంటే రాహుల్ గాంధీ గారు ఫస్ట్ తమ నాయకులు ఏ విధంగా చేస్తున్నారు రాష్ట్రాల్లో పరిపాలన అధికారంలోకి వచ్చినటువంటి మీ రాష్ట్రాల్లో ఒకసారి మీ నాయకులు చేసేటువంటి పనుల మీద మీరు దృష్టి పెట్టండి. తర్వాత మీరు భారతీయ జనతా పార్టీకి గురించి కావచ్చు, అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోదీ గారి గురించి అప్పుడు మాట్లాడితే మంచిదని మేము స్పష్టంగా చెప్తున్నాం. ఈరోజు ఒక్కటే మేడం, ఈరోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఎందుకంటే వరుసగా 3 సార్లు మనం చూసుకుంటే 2014లో కావచ్చు, 2019లో కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు జరిగినటువంటి 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ స్పష్టంగా 3 సార్లు వరుసగా అధికారంలోకి వచ్చిందంటే ప్రజల కోసం పనిచేస్తుంది. కాబట్టి ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలని చెప్పేసి దాదాపు ఈ వయసులో కూడా దాదాపు 65 నుంచి 70 సంవత్సరాల వయసులో కూడా నరేంద్ర మోదీ గారు దాదాపు 18 గంటలు శ్రమిస్తూ ప్రజల కోసం పనిచేస్తున్నారు. దానికి నిదర్శనమే మనం చూసాం జిఎస్టీ ద్వారా ఈరోజు 1,50,000 కోట్ల ఆదాతో, అంటే ప్రతి పేద మధ్యతరగతి వర్గాలకు దాదాపుగా 15,000 నెలకు ఆదా అవుతుంది. అంటే ఈరోజు జిఎస్టీ ద్వారా సంస్కరణలు తీసుకొచ్చాం. అదేవిధంగా 1 నేషన్ 1 ట్యాక్స్ తీసుకొచ్చి జిఎస్టీ ద్వారా సంస్కరణలు తీసుకొచ్చారు. 1 నేషన్ 1 రేషన్ ద్వారా ఈరోజు గడిచిన 5 సంవత్సరాల్లో పేదలకు, ఆకలి అన్నార్థులకు, ఈరోజు మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, పేదల కోసం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉచిత రేషన్ పంపిణీ చేసాం. అదేవిధంగా మనం చూసాం కరోనా టైంలో ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చాం. అదేవిధంగా ఈరోజు ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చి ఈరోజు 25 లక్షలకు పైగా ఆరోగ్య బీమాను అమలు చేస్తున్నాం. ఈరోజు ఏబి వాజ్పేయి గారి సంకల్పం ఏదైతే ఉందో ఉచిత విద్య వైద్యాన్ని స్ఫూర్తిగా ఈరోజు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తుంది. దాంట్లో లక్ష్యంగానే ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారు కూడా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, ప్రతి జిల్లాకు ఒక హాస్పిటల్ని ప్రపోజల్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. సో అటు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి 21 రాష్ట్రాలు కావచ్చు, అధికారంలో లేనటువంటి రాష్ట్రాలతో కూడా సహయోగంతో ప్రతి హాస్పిటాలిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని డెవలప్ చేస్తూ ముందుకు తీసుకెళ్లడంతో పాటు అదే
అదేవిధంగా ఈరోజు రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చే విధంగా, రైతులకు యూరియా తక్కువ ధరకి ఇచ్చే విధంగా, అదేవిధంగా రైతులకు పెట్టుబడి సాయం కింద దాదాపు 3 విడతలుగా 6,000 పంపిణీ చేయడంతో పాటు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీలతో కలిపి కూడా దాదాపు 12,000 14,000 పంపిణీ చేయడం కావచ్చు. అదేవిధంగా యువతకు ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కింద NKYS మీద కావచ్చు, అదేవిధంగా ఈరోజు వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడము, అదేవిధంగా ఈరోజు మనము ఈరోజు స్ట్రీట్ వెండర్స్ లాగా అంటే ముద్రా లోన్స్తో మహిళల యొక్క స్వయం సమృద్ధి కోసం కృషి చేయడం కావచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు మహిళల కోసం, యూత్ కోసం అన్ని రకాల సంక్షేమ వర్గాల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఈరోజు ఉమెన్ రిజర్వేషన్స్ తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వము అంతకుముందు 50 సంవత్సరాల అధికారంలో ఉన్న మహిళల యొక్క ఓట్లు కావచ్చు, లేదంటే వర్గాల యొక్క ఓట్ల కోసం పనిచేసింది, అధికారం కోసం పాటుపడింది. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 14 సంవత్సరాల్లోనే రోడ్డు, నేషనల్ హైవేస్ కానీ, లేదంటే గ్రామీణ రోడ్లు కావచ్చు, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమంటారు రోడ్ కనెక్టివిటీ, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ నుంచి తీసుకున్న నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంటే ఈశాన్య రాష్ట్రాలు తీసుకున్న రైల్వే రోడ్ కనెక్టివిటీ కానీ, టెలికాం కనెక్టివిటీ కానీ, ట్రైన్ కనెక్టివిటీ కావచ్చు. అదేవిధంగా ఈరోజు వందే భారత్ ట్రైన్స్, ఈరోజు మనం చూస్తున్నాం వందే భారత్ ట్రైన్స్ గురించి మన ఇండియాలో ఉన్న వాళ్ళు వాటి గురించి హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. కానీ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఫారినర్స్ ఈరోజు వందే భారత్ ట్రైన్స్ గురించి చాలా గొప్పలు చెప్తున్నారు. ఈరోజు మనం చూస్తున్నాం నేషనల్ టెర్రరిజాన్ని గతంలో కాంగ్రెస్ హయాంలో పాకిస్తాన్కు మద్దతు ఇవ్వడం వల్ల ఏ విధంగా రోజుకొక బాంబ్ బ్లాస్టులు జరిగేటివి, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లాంటి సంఘటనలో కూడా బాంబ్ బ్లాస్టింగ్స్ జరిగినప్పుడు పహల్గామ్ దాడికి ధీటుగా బదిలివ్వడం కావచ్చు. అదేవిధంగా మళ్ళీ మనం బాలకోట్లో జరిగినటువంటి సంఘటన కావచ్చు, ఉరికి కావచ్చు, అంటే దాడికి ప్రతి దాడిగా స్పందించి ఆ రోజు ఉగ్రవాదులను మట్టు పెట్టడం కావచ్చు. మీరు స్పష్టంగా చూస్తే భారతీయ జనతా పార్టీ వల్ల నేషనల్ డిఫెన్స్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీకి కూడా ఫ్రీడమ్గా అంటే మీ అధికారాలను మీరు నిష్పక్షపాతంగా మీరు ధైర్యంగా ఉపయోగించండి, మీ వెనక మేము ఉంటామని చెప్పేసి సైనికులకు ఈరోజు భరోసా ఇచ్చినారు నరేంద్ర మోదీ గారు. అందుకే గత జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గామ్ దాడిలో ఏవైతే ఉగ్రవాద స్థావరాలు అంటే ఉగ్రవాదుల యొక్క లక్ష్యం ఏంటి, ఒక మనిషి ఉగ్రవాది చనిపోతే ఇంకొక ఉగ్రవాది వస్తారు పుట్టుకొని, అలా కాకుండా ఉగ్రవాద స్థావరాలనే మట్టి పెడితే ఉగ్రవాదాన్ని అణిచివేయచ్చు అని చెప్పేసి హోంమంత్రి వర్యులు అమిత్ షా గారు కావచ్చు, లేదంటే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారి సలహాలతో, అదేవిధంగా నరేంద్ర మోదీ గారి సూచనతో ఈరోజు ఉగ్రవాద స్థావరాలను మట్టు పెడుతున్నాం. అయినప్పటికీ కూడా అదేమంటారు దేశంలో స్వపక్షంలో విపక్షంలాగా దేశంలో ఉంటూ దేశం యొక్క క్షేమాన్ని కోరుకోకుండా దేశం యొక్క సంక్షేమ పథకాలు తింటూ మన దేశంలో ఉంటూ వేరే దేశాలకు కొంతమంది వ్యక్తుల వల్ల ఉగ్ర కోణంలో కూడా ఇటీవల అక్కడక్కడ బాంబ్ బ్లాస్టింగ్స్ జరుగుతున్నాయి. ఖచ్చితంగా మీరు గమనించారో లేదో, నిజంగా ఈ సంఘటనలో ఢిల్లీలో బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది. సో నిజంగా దానికి మేము చాలా చింతిస్తున్నాం. చనిపోయినటువంటి మృతులకు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున భారతీయుడిగా సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. దీన్ని భద్రతా లోపంగా వ్యవహరించకూడదు మేడం. ఎందుకంటే మీకు స్పష్టంగా చెప్తాను, ఈరోజు ఎన్ని రకాల ఉగ్రదాడులను అరికట్టారు అనేది మీకు స్పష్టంగా చెప్తాను. ఎందుకంటే ఈ 30 రోజుల్లో అంటే మీడియా ముఖంగా చూసేటువంటి చదువుకున్నటువంటి విద్యావంతులు కావచ్చు, సోషల్ మీడియా వేదికగా పనిచేసేటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, మీలాంటి జర్నలిస్టులు కూడా ప్రజలకు కొన్ని విషయాలు తెలియజేయాలి. ఈ 30 రోజుల్లో రిక్కీలు ఏర్పాటు చేస్తే మేడం దాదాపు 8 చోట్ల ఉగ్రవాద లింకులు ఉన్నటువంటి కుట్రలను భగ్నం చేసింది మన ఆర్మీ ఆఫీసర్స్ కావచ్చు, డిఫెన్స్. అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నిఘా వ్యవస్థ నిద్రలో ఉంది అని చెప్పేసి ఈరోజు ఢిల్లీ సంఘటన జరిగిన తర్వాత మాట్లాడుతున్నారు. కానీ దానికంటే ముఖ్యంగా 30 రోజుల్లో 8 ఉగ్ర కుట్రలను భగ్నం చేసినాము కాబట్టే, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ దాడికి బదులుకు కోసము ఈరోజు ఆత్మాహుతి దాడి రూపంలో దాడి జరిగింది తప్ప భద్రతా రూపంలో ఎక్కడ జరగలేదు. మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఢిల్లీలో జరిగినటువంటి ఎర్రకోట మెట్రో దగ్గర ఒక వెహికల్లో అంటే సిగ్నల్స్ దగ్గర వెహికల్ ఫాస్ట్గా వెళ్లకుండా స్లోగా వచ్చి ఆగింది. వాళ్ళు ఒక టైమర్ని పెట్టుకున్నారు. ఆత్మాహుతి దాడి అంటే ఏదైతే ఒక పర్సన్ని లక్ష్యంగా చేసుకొని భయభ్రాంతులకు చేయాలి అంటే, ఇప్పుడు మనం ఈవినింగ్ ఏరియాలో చూస్తే ఢిల్లీలో ఎర్రకోట దగ్గర కావచ్చు, మండి దగ్గర షాప్స్ దగ్గర కానీ ప్రజలు అక్కడ ఉన్నటువంటి రాష్ట్రపతి భవన్ దగ్గర కానీ ఎర్రకోట భవన్ దగ్గర చాలా మంది టూరిజం స్పాట్ లాగా డెవలప్మెంట్ ఉంది. సో దాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ నిఘా వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది, మనం అనుకున్న లక్ష్యం నెరవేర్చలేము అనే ఉద్దేశంతో
పర్సన్స్ని టార్గెట్ పెట్టుకొని ఆత్మాహుతి దాడితో బాంబ్ బ్లాస్టింగ్స్ చేయడానికి పాల్పడ్డారు. అయినప్పటికీ ఈరోజు పోలీస్ ఆఫీసర్ల యొక్క సహాయ సహకారాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది ఆఫీసర్ల అధికారులతో అక్కడ జరుగుతున్నటువంటి ముప్పు ఏదైతే బాంబ్ బ్లాస్ట్ భారీ పేలుడు ఉందో ఆ పేలుడును కూడా త్వరితగతిన చర్యలు చేపట్టి సో మృతులు పెరగకుండా, సో ప్రజలు భయభ్రాంతులకు లోను కాకుండా చర్యలు తీసుకున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా టెర్రర్ అటాక్స్ చేయాలనుకుంటే కూడా ఉగ్రవాదులు కూడా భయపడే విధంగా ఇక్కడ ఇండియాలో ఉన్నోళ్ళు కాదు, పరాయి దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్లో కానీ లేదంటే ఏ ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఇతర ఉగ్రవాద లింకులు ఉన్నటువంటి జైషే అహ్మద్ లాంటి సంస్థలు కానీ, తాలిబన్స్ కావచ్చు, లేదంటే ఇతర రకాలైనటువంటి ఉగ్రవాద స్థావరాల అధినేతలు కూడా భయపడి ఉగ్రవాదాన్ని వదిలిపెట్టే విధంగా ఈరోజు నిఘా వ్యవస్థను పటిష్టం చేసి ఈరోజు దేశ ప్రజల కోసం ఖచ్చితంగా ఆర్మీ ఆఫీసర్ చేసేటువంటి సేవలని ప్రశంసిస్తూ నరేంద్ర మోదీ గారు ప్రజల కోసం పనిచేస్తున్నారు. కాబట్టి ఈ ఎలక్షన్స్ బీహార్ అసెంబ్లీ ఎలక్షన్సే కాదు, దేశవ్యాప్తంగా జరిగేటువంటి అన్ని రకాల అసెంబ్లీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వన్ సైడ్ ఒకట సైడే వార్ ఉన్నట్టు ఈరోజు అక్కడ మాకు గెలుపుని రుచి చూపిస్తున్నారు. మరొకసారి నితీష్ కుమార్ గారి నేతృత్వంలో మళ్ళీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. దానికి మేము అందరం సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మనం చూసుకున్నట్టయితే సార్, ఎన్నో పార్టీలకి సపోర్ట్ చేసిన ప్రశాంత్ కిషోర్ గారే స్వయంగా పార్టీ పెట్టారు జన సూరజ్ అని, కానీ డీలా పడేలా ఎగ్జిట్ పోల్స్ మనకు చూపిస్తున్నాయి. దాని మీద మీ ఒపీనియన్ ఏమంటారు? ఒకటి మేడం, రాజకీయాల్లో అంటే ఏదైనా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి డ్రాఫ్టింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏముంటుందంటే ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫార్ ద పీపుల్, సర్వ్ ద పీపుల్ అండ్ డెవలప్డ్ ద నేషన్. అంటే రాజకీయాల్లోకి ఎవరైనా యువకులు 25 సంవత్సరాలు దాటిన వాళ్ళు కావచ్చు, లేదంటే స్థానిక సంస్థలు 21 సంవత్సరాలు దాటితే రావచ్చు, చదువుకున్నటువంటి విద్యావంతులు, మేధావులు, అదేవిధంగా సోషల్ సర్వీస్ చేసేటువంటి వ్యక్తులు. ఎందుకంటే మనకు తెలుగులో ఒకటే వర్షన్ ఉంటుంది, ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఈ అతిపెద్ద రాజ్యాంగం, అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఉన్నటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజల కోసం ఎవరైనా కూడా ప్రజా సమస్యలను పరిష్కరించాలనుకున్నటువంటి యువకులు ఖచ్చితంగా రాజకీయాలకు రావచ్చు, పార్టీలు కూడా పెట్టొచ్చు, ప్రత్యక్షంగా పార్టీలతో చేరి పార్టీల ద్వారా బీఫామ్ ద్వారా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, లేదంటే సపరేట్ సొంతంగా కూడా పార్టీలు ఏర్పాటు చేసుకోవచ్చు, ఎన్నికలలో పోటీ చేయొచ్చు. అది మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. అందులో భాగంగా ప్రశాంత్ కిషోర్ గారు పార్టీ పెట్టడం జరిగింది, జన్ సూరజ్ పార్టీ. సో ఆయన పార్టీ గెలుపు కోసం లక్ష్యంగా పోటీ చేశారు. రాజకీయాల్లో వేరే పార్టీలకి మనం పని చేయడం వేరు, సొంతంగా మన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల పక్షాన యొక్క సమస్యలను గుర్తించి మన పార్టీని గెలిపించే విధానాలు, ఈక్వేషన్స్, క్యాలిక్యులేషన్స్ చాలా వేరు. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం, ఇప్పుడు ఒక చోట మనం జాబ్ చేస్తే మనం జాబ్ చేసినందుకు కానీ మనకు శాలరీ ఇస్తారు. సో గతంలో ప్రశాంత్ కిషోర్ గారు ఏ పార్టీకి పనిచేసినా సో ఆ రాజకీయ పార్టీల యొక్క గెలుపోవడంల కోసం ఆయన ఒక పర్సనల్ అడ్వైజర్గా కావచ్చు, రాజకీయ పొలిటికల్ అనలిస్ట్గా కావచ్చు, లేదంటే ప్రజల్లో జరుగుతున్నటువంటి విషయాల మీద చర్చలు కొనసాగిస్తూ పార్టీని సోషల్ మీడియాలో స్ట్రెంథెన్ చేయాలనే ఉద్దేశంతో ఆయన కూడా చాలా ఫేక్ మెసేజెస్ కావచ్చు, ఫేక్ వీడియోస్ ద్వారా ప్రజల్లో లేని పోని భయాందోళన చేసి గెలిచే పార్టీని ఓడగొట్టి విధంగా చేశారు, ఓడిపోయిన పార్టీని గెలిచే విధంగా చేశారని చెప్పి ప్రజలందరూ స్పష్టంగా మారుకున్నారు. ఖచ్చితంగా అలాంటి వ్యక్తికి ఈరోజు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీహార్ ప్రజలు గుణపాఠం చెప్పారని అనుకుంటాను. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోలేని దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి సిటీలో కావచ్చు, చదువుకున్నటువంటి మేధావులు కావచ్చు, సోషల్ మీడియాలో పనిచేసేటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, జర్నలిస్టులకే అర్థం కావట్లేదు. ఎందుకంటే అబద్ధాలను కూడా నిజాలు అని చెప్పే విధంగా ముందుకు పోర్ట్రేట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. సో అలాంటి ప్రజలను మభ్యపెట్టేటువంటి ఇలాంటి రాజకీయ పార్టీ నాయకులని కావచ్చు, ఇలాంటి సోషల్ మీడియా టీంలను కావచ్చు, అదేవిధంగా ఇలాంటి సర్వేలు చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెట్టి అబద్ధాలు చెప్తూ ప్రజల్లో నిజంగా ఒక భయాందోళన తీసుకొచ్చి అంటే గెలిచేటువంటి పార్టీ ఓడిపోతుందా, ఓడిపోయే పార్టీ గెలుస్తుందా అనే సందేహాలు వెలుకెత్తిచ్చేటువంటి రాజకీయ పార్టీ నాయకులు ఎక్కువ రోజులు కాలానుగుణంగా ఇమ్మడలేరు. సో అందుకే ఖచ్చితంగా జన్ సూరజ్ పార్టీకి మనం చూస్తే ఇప్పుడు 9% ఓట్ బ్యాంకింగ్ వచ్చింది. అదేవిధంగా బీజేపీ పార్టీకి 47% వచ్చింది. తర్వాత ఎంతో కొంత ఓటింగ్ సర్వే కాంగ్రెస్కి వచ్చింది. కానీ జన్ సూరజ్ పార్టీకి ఎందుకు ఇవ్వలేదంటే ప్రజల కోసం పనిచేసే వాళ్ళని మాత్రమే ప్రజలు ఆదరిస్తారు, అది ఏ పార్టీ అయినా కూడా. సో మేము ప్రజల పక్షాన ఉన్నాం కాబట్టి బీహార్ అసెంబ్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ఎన్ని
హామీలు మోసాలు చేసిన రాహుల్ గాంధీ గారి ద్వయం, తేజస్వి సూర్య గారి ఉన్నటువంటి ఆర్జేడీ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ప్రజలు నమ్మలేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని విశ్వసిస్తున్నారు కాబట్టి సో ఇలాంటి వాళ్ళని అంటే డివైడ్ అండ్ రూల్స్ పాలసీని ఎంకరేజ్ చేసేటువంటి జన్ సూరజ్ పార్టీ ప్రశాంత్ పీకే సార్ అంటారు కదా, ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులను కూడా ప్రజలు నమ్మలేదు. కేవలం ప్రజల కోసం పనిచేసే వ్యక్తులని, ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీని, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తున్నారు కాబట్టి ప్రజలు ఎప్పుడు ప్రజల కోసం ప్రజా సమస్యలను పరిష్కరించే పార్టీ వైపే ఉంటారనడానికి ఇది ఒక నిదర్శనం మేడం. థ్యాంక్ యూ సార్, మీ టైం కేటాయించి చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. యా ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్టార్ 9 న్యూస్ ప్రేక్షకులకు అలాగే స్టార్ 9 యాజమాన్యానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.